దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానియ సంఘ కాపారి, రాయగడానికి వచ్చిన దేవుని బిడ్డలు, ఊర్లో పెద్దలు, చిన్నలు, ఫేస్బుక్లో, వాట్సాప్లో దేవుని వాక్యం ఆలగించిన అందరికీ యేసు ప్రభు వేరట వందనాలు. ఈ రాత్రి దేవుడు మమ్మల్ని దీవించారు. దేవుడు దాసుడు చెప్పిన సాక్ష్యం మీరు విన్నారు కదా. దేవునికి స్తోత్రం. దేవదాసునికి ఎదురుగా ప్రవర్తించిన వాడికి దేవుడి చేతులు అప్పగించి మనం ప్రార్థన చేస్తాం. దేవుడు కార్యము న్యాయము తీర్చినవాడు. దేవుడు మనకు అనుకూలం అయితే ప్రతికూలం ఎవడు? దేవుడు మనకు అనుకూలంగా ఉంటే మనుషులు మనకు ఎవరు ప్రతివాది ఎవరు? దేవునికి స్తోత్రం. అందుకని దేవునికి స్తోత్రం. మనం అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ బైబిల్ క్లాస్ ఆరంభించిన దినములు ఉంటే నేను చెప్తున్నారు అయ్యగారు ప్రార్థన మీరు గట్టిగా చేయాలి. దీనికి ఎదురుగా సాతాను ప్రవర్తన భయంకరంగా ఉంది, ప్రార్థన చేయాలని ఇంకా దైవదాసులకి నేను చెప్పారు. దేవునికి స్తోత్రం. మనం అందరూ ప్రార్థన చేయాలి కాబట్టి దైవదాసునికి ముట్టను. బైబిల్ అక్కడ వాక్యం ఉంది, నిన్న ముట్టిన వాడు నా కన్ను గుడికి ముట్టినట్టుగా. సక్రియా 2వ అధ్యాయం 5వ వాక్యంలో ఉంది, నన్ను ముట్టినవాడు కన్ను ముట్టినట్టుగా. మమ్మల్ని ముట్టిన వాడు ఎవరికి ముట్టారు? దేవుడు కన్నుని ముట్టారు. ఎవరికి ముట్టారు? మనకి ముట్టారు అనుకో, మనకి కాదు ముట్టినది. సౌలు సంఘానికి హింసించారు. సంఘ బిడ్డలకు పట్టుకొని చంపడి కొందరికి జైలు పడేసినప్పుడు దేవుడు పిలిచాడు, సౌలా సౌలా నువ్వు నన్ను హింసించుతున్నాడు. దేవుడికి హింసించలేదు, దేవుని బిడ్డలకి హింసించినది దేవునికి హింసించినట్టుగా. నేను చెప్పిన అర్థం అవ్వలేదు. దేవుని బిడ్డలకి హింసించినది దేవుడుకు కూడా హింసించినట్టుగా. దేవునికి ఎదురుగా ప్రవర్తించే దేవునికి ప్రవర్తించినట్టుగా. సోదరు ఏం భయపడకూడదండి. దేవదాసుని కాదు కొట్టడానికి వచ్చి దేవుడు కొట్టడానికి వచ్చాడు. సోదరు చెప్పండి. అందుకని నాకు కూడా భయం లేదు. సోదరు దేవదాసులకు కొట్టడానికి వచ్చినది ఏంటంటే దేవుడికి కొట్టడానికి. అవును కదా. అందుకని బైబిల్లో వాక్యం ఉన్నది, మా అన్నోళ్ళు ఉన్నవాడు ఎస్ఐ అండి. మా అమ్మని కాదు కొట్టినది, ఎవరికి కొట్టాడు? ఏసై కొట్టినప్పుడు ఏసైకి కొట్టితే, ఏసైకి తిట్టితే, ఏసైకి హింసిస్తే ఏసై చూసుకున్నాం. మనము దేవునికి స్తోత్రం చెప్పాలి. మన సహోదరులైన సీమోన్ గారు కూడా నాగపూర్ నుంచి మన మధ్యలో వచ్చారు. తెల్లవరి మనం ఒక సంఘంలో ప్రేయర్కి వెళ్ళారు. ప్రేయర్ ముగించి తెన్నగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు మీ దగ్గరికి. దేవునికి స్తోత్రం. దేవుడు మనకందరూ దీవించిన కాదు. ఇప్పుడు మనం నేర్చుకున్న విషయము, కొత్త నిబంధనలో 8 విధములు ఉన్న మనుషుడు. 7 men. న్యూ టెస్టమెంట్లో 7 men. కొత్త నిబంధనలో 7 విధములున్న మనుషుడు. మొదటి మనుషుడు అంటే ఫస్ట్ మ్యాన్ ఆదాము. మొదటి మనిషిని ఎవరండి? ఆదాము. రెండవది మనం నేర్చుకున్నది చెప్పండి, ప్రకృతి సంబంధమైన మనిషి. ఇంగ్లీష్ లో ఏం చెప్తున్నారా? నేచురల్ మ్యాన్. మూడవది మనిషిని ఏం చెప్పారండి? మూడవది అయ్యో సోదరు చెప్పండి. అందరూ మర్చిపోయారా? ఓల్డ్ మ్యాన్. సోదరు ఓల్డ్ మ్యాన్, పురాతన మనిషిది. దేవునికి 2. 3. 4 న్యూ మ్యాన్, సోదరు. 5వది శరీర సంబంధం. ఇంగ్లీష్ దానికి కార్నల్ మ్యాన్. సోదరు ఈ రోజు మనం నేర్చుకున్న విషయం అంటే స్పిరిచువల్ మ్యాన్, ఆత్మీయ మనిషి. సోదరు దాని గురించి మనం నేర్చుకున్నారండి. సోదరు ఆత్మీయ విషయములు కొన్ని నేను చెప్పాను. ఏదండి?
ఆత్మీయ విషయములు. ఆత్మీయ మనుషులని నేర్చిన మునివే ఆత్మీయమైంది అని తెలియాలి, స్పిరిచువల్ అయితే తెలియాలి. తర్వాత మనం ఆత్మీయ మనుషుల గురించి స్పిరిచువల్ మైన గురించి నేర్చుకోవాలి. స్తోత్రం. అది నేను మొట్టమొదటి చెప్పారు ఏమంటే దేవునికి స్తోత్రం. దుష్టాత్మ ఏమండి స్తోత్రం. రెండవదని మీకు నేను చెప్పినది దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవుడి దగ్గర నుండి వచ్చిన వస్తువులు. రోమాపత్రిక 7:14 వాక్యం అది నేను చెప్పాను దేవునికి స్తోత్రం. మూడవది నేను చెప్పేది ఏమంటే దేవునికి స్తోత్రము స్పిరిచువల్ ఆత్మిక విషయాలు, స్పిరిచువల్ థింగ్స్. అది నేను చెప్పినది ఏమంటే మీరు మర్చిపోకూడదండి. దేవుడి ఒకటి స్పిరిచువల్ ఫుడ్, ఆత్మిక ఆహారం. రెండు స్పిరిచువల్ డ్రింక్, పానీయం, ఆత్మీయ పానీయం. అంటే మొదటి కొరితే 10 అధ్యాయము 3-4 వాక్యము. తర్వాత స్పిరిచువల్ రోక్, ఆత్మీయ బండ. అది నేను చెప్పాను దేవునికి స్తోత్రం. నాలుగవది నేను చెప్పినది ఏమనకంటే స్పిరిచువల్ ఆత్మీయ పాటలు. దేవునికి స్తోత్రం కలిగింది. తర్వాత నేను చెప్పింది ఐదవది ఏమంటే స్పిరిచువల్ సాంగ్, ఆత్మీయ గీతము. స్తోత్రం. 6 ఆత్మీయ హౌస్, ఆత్మీయ గృహము. స్తోత్రం కలిగిన. తర్వాత మనం నేర్చుకునే అంటే ఆత్మీయ వరములు, అంటే స్పిరిచువల్ గిఫ్ట్. 9 మంది ఉన్న గిఫ్ట్ గురించి నేను చెప్పాను. స్తోత్రం కలిగిన. 9 ఆత్మీయ దానం, అవును కదా, ఆశీర్వాదం, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. అదే గురించి నేను చెప్పాను. స్తోత్రం. దీవెనలు. స్తోత్రం. 9 మనం నేర్చుకున్నది ఏమనకంటే ఆత్మీయ బలులు, సాక్రిఫైస్, ఆత్మీయ స్పిరిచువల్ సాక్రిఫైస్. ఓకే, దేవునికి స్తోత్రం. అదే చెప్పి నేను ముగించారు. స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు దాని గురించి నేను చెప్పుకొని వచ్చినప్పుడు ఏం చెప్పారంటే ఆత్మీయ బలుల గురించి నేను చెప్పాను. దేవునికి స్తోత్రం. అది ఏంటంటే మీ శరీరమును దేవునికి సజీవ యాగంగా దేవునికి అర్పించుకోవాలని నేను చెప్పాను. అప్పుడు ఆరాధనలోకి వచ్చినప్పుడు మన శరీరము, ప్రాణము, ఆత్మ దేవునికి సన్నిధిలో సమర్పించాలి. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు మనం చూస్తున్న శరీరం కాదు, నీ అంతరంగం. దేవుడు ఏం చూసుకున్నారు? అంతరంగం. నీ శరీరం దేవుడు చూడలేదే. ఆరాధనకి వచ్చినప్పుడు నీ హృదయము ఎక్కడ ఉన్నదో, అంటే దేవుడు చెప్పారు నీ హృదయం ఎక్కడ ఉందో అక్కడ నీ ధనం ఉంది. అవును కదా. అందుకని హృదయము అని చెప్పినది సోల్. అది దేవునికి సమర్పించి ఆరాధన చేయాలి. లేకపోతే నీ ఆరాధనలో దేవుడు దిగను. అబ్రహాము బలి అర్పించినప్పుడు ఆ పక్షిని ఏం చేయలేదు, పదింపని అంటే 2 ముక్కలకు చేయలేదు. కాబట్టి ఆరాధనలో గద్దలు దిగలని చెప్పారు. చాలా మంది విశ్వాసులు ఆరాధనలో దేవుడు ఆత్మ దిగకుండా సాతాను శక్తి దిగుతున్నారు. ఆయన జీవితంలో ప్రార్థనకి వచ్చినప్పుడు ఆడికి చూస్తే మీకు అర్థమవుతుంది. నేను చెప్పనక్కర్లేదు. అటువంటి వాడికి నేను చూసుకుంటే అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. సరే అండి, ఈరోజు నేను తర్వాత చెప్పకూడన ఏమంటే దేవునికి స్తోత్రం. స్పిరిచువల్ బాడీ, అదే గురించి నేను చెప్తున్నా. ఆత్మీయ శరీరం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 44. 1 కొరింథీ 15:44. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడి. సరే అండి, ఆత్మ సంబంధమైన శరీరం. దేవునికి స్తోత్రం. ప్రకృతి సంబంధమైన ఒక శరీరం ఉంది. అదేది? అది మట్టి శరీరం. ప్రకృతి సంబంధమైన శరీరం ఏది? అది మట్టి శరీరం. ఈ మట్టి శరీరం మట్టిలోనికి కలిసిపోతుంది. మట్టి శరీరం కలిసిపోతుంది. దానికి పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే ప్రకృతి సంబంధమైన శరీరం. దేవునికి స్తోత్రం.
ఆత్మ సంబంధమైన శరీరం మనకు ఎప్పుడు దొరుకుతున్నారంటే యేసయ్య అక్కడ సమయంలో మనము పునరుద్ధానము పొందినప్పుడు ఆత్మీయ శరీరం మనం పొందుతున్నాం. స్తోత్రం కలిగిన పునరుద్ధానం పొందినప్పుడే మనకేం దొరుకుతుంది? ఆత్మ సంబంధమైన శరీరం. అప్పుడు వరకు మనకున్న శరీరము ప్రకృతి సంబంధమైన శరీరం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చెప్పండి, ప్రకృతి సంబంధమైన శరీరము ఒక దినము ఏమవుతున్నారంటే ఆత్మీయ శరీరంగా మారబోతుంది. అప్పుడు ఆయన పౌలు గారు చెప్పిన మాట మీరు ఆలకించాలి. ఫిలిప్పీ గ్రంథము 3వ అధ్యాయం 20 ఫిలిపియన్స్ చాప్టర్ 3:20. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపర్చుకొన జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమ గల శరీరమునకు ప్రకృతి సంబంధమైన శరీరం. దీన శరీరం అంటే రోగం ఉన్న శరీరం. దీన శరీరం అంటే దుఃఖం ఉన్న శరీరం. దీన శరీరం అంటే వేదన ఉన్న శరీరం. దీన శరీరం అంటే రోగం వచ్చిన శరీరం. ఈ శరీరం మారి ఎప్పుడు అది ఒకసారి కూడా 21 వాక్యం శ్రద్ధగా సమస్తమును తనకు లోపర్చుకొన జాలని శక్తిని బట్టి సమస్తము జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరం ఆయన అని చెప్పి యేసయ్య మన దీన శరీరము తన మహిమ గల శరీరము తన మహిమ గల శరీరముగా సమరూపము గల దానిగా ఎవరిని యేసయ్య శరీరము వలన మారిపోతుంది. ట్రాన్స్ఫార్మ్ ఇంటూ హిమ్సెల్ఫ్. హలో, అదేది ఈ దీన శరీరం ఆత్మీయ మనుషుడు. హలో, ఆత్మీయ శరీరం. అందుకని ఆత్మీయ మనుషుడు, ఆత్మీయ శరీరము, ఆత్మీయ మనుషుడు బాగా జీవిస్తే ఏమంటే యేసయ్య రాకడ సమయంలో ఆత్మీయ శరీరం మనకు దొరకబోతున్నారు. ఆత్మీయ మనుషుడు ఆత్మీయంగా జీవిస్తే ఏమవుతుంది? యేసయ్య వచ్చినప్పుడు మన ఈ ఆత్మ శరీరం మనకు దొరుకుతుంది. స్తోత్రం. అందుకే చాలా మందికి ఇప్పుడు కూడా మనకు దొరకబోగడానికి ఉన్న శరీరం గురించి ఇప్పుడు కూడా అవగాహన లేదు. ఇప్పుడు మనకు యేసయ్య వచ్చినప్పుడు మనకి దొరికే శరీరం, ఆ శరీరం అందరూ వచ్చి యేసయ్య వస్తుంది మనం మారిపోతుంది. అలా మన యేసయ్య వచ్చినప్పుడు ఆత్మీయ శరీరం 7 విధములున్న శరీరం మనకు దొరుకుతుంది. 7 శరీరం కాదు, 8 శరీరం. సారీ, 8 విధాలుగా. సో ఈ శరీరంలో 8 విధములున్న మార్పు వస్తుంది. ఏ శరీరము? ప్రకృతి సంబంధమైన మన శరీరంలో చెప్పండి 8 రీతి కలిగిన సంతోషం ఉందా లేదా? అందుకని మీరు ఇప్పుడు పేరు లవ్లీ పౌడర్ స్ప్రే అలాగే వేస్తారండి. ఇది వేస్తేనే కానీ అది ప్రకృతి సంబంధమైన శరీరం వేస్తున్నారు. అది ఒరిజినల్ కాదు. ఒరిజినల్ అది డూప్లికేట్. అది మారిపోతుంది, మట్టిని కలిసిపోతుంది, పాడైపోతుంది, కంపోస్ట్ అనేది. కానీ మనకి ఇంకొక శరీరం దొరుకుతుంది. ఆ శరీరం అందుకని దొరకడానికి మన స్పిరిచువల్ మ్యాన్ గా మారాలి. ఆత్మీయ మనుషులుగా మారిన వాడు శరీరం ఆత్మీయ శరీరం. కూడా ఇప్పుడు కూడా ఏం మారలేదు. పాట ప్రార్థన ఇలాగా ఉండే సరిపోతాను అనుకున్నారు. అది కాదండి ఆత్మీయ మనుషుడు. ఆత్మీయ మనుషుడుగా మారాలంటే 7 విషయం తర్వాత చెప్తాను. 7 విషయం ఒక్కొక్కటి పై ఇలాగ చెప్తాను. స్తోత్రం. ఆత్మీయ మనుషుడు ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఆత్మీయ మనుషులు ఉన్నారని నేను ఆ 7 వాక్యం చదివించి వినిపించేటప్పుడు నీకు అర్థమవుతుంది నేను ఆత్మీయుడా. అప్పుడు మీరు ఆత్మీయ లేకపోతే వెంటనే ఏం చేయాలి? రిపెంట్. ఏం చేయాలి? పశ్చాత్తాపం. తిరిగి యేసయ్యలోనికి తిరిగి రావాలి.
సరే, మొదటి మనకు దొరికిన ఆ శరీరం గురించి మనం నేర్చుకున్నాను. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 40వ వాక్యం చూడండి. 40 మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. ఆకాశ వస్తు శరీరం ఏమండి? Heavenly bodies, హెవెన్లీ బాడీ ఇంగ్లీష్ లో అలాగా heavenly bodies and earthly bodies. అంటే రెండు. అది మనకి ఆకాశ వస్తు. తర్వాత తెలుగులో చెప్పినదంటే సోదరం తెలుగులో ఒకసారి చదవండి. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు శరీరం అవును కదా? అలాగే కదా రూపం అని ఉంది. ఆకాశ వస్తు రూపములు, ఆకాశ వస్తు రూపం ఇంగ్లీష్ లో అది రాయబడింది. Heavenly bodies. బాడీ ఎవరి బాడీ. ఎవరి బాడీ అంటే తెలుగులేక తెలుగులేక వస్తాయి. రూపం అన్నది శరీరం, స్వర్గీయ శరీరం, పరలోక శరీరం. ఏ శరీరం అండి? ఇప్పుడున్న శరీరం ఏది? మట్టి కల శరీరం, భూలోక శరీరం. స్తోత్రం. ఏ శరీరం జరుగుతున్నది? ఎవరి బాడీ, పరలోకీయ శరీరం. చేప ఎక్కడ బ్రతుకుతుంది? ఇప్పుడు ఇక్కడ తీసుకొని వచ్చితే బ్రతుకుతావా? ఎందుకు చచ్చిపోతున్నా అంటే నీళ్ళు లేదు. అది కరెక్టే. నిన్న నీటిలో పడితే ఎందుకు ఊపిరి ఆడలేకుండా అది కరెక్టే. నీకు భూమి మీద బ్రతకడానికున్న భూమి మీద బ్రతకడానికున్న ఇది ఇచ్చాడు దేవుడు. భూమి మీద బ్రతకడానికున్న జీవన్, భూమి మీద ఉన్న జీవన్ నీకు ఇచ్చింది. చేపకి ఎక్కడైనా జీవన్ అదే అందే ప్రభుడు. అప్పుడు నేను చెప్పిన పట్టుంటే అలాగా పరలోకములు జీవించాలంటే పరలోక శరీరం కావాలి. నేను చెప్పిన సముద్రంలో జీవించడానికే శరీరం గాను, ప్రకృతి సంబంధం, భూ సంబంధమైన ఈ భూమిలో ఎంతలే జీవించడానికి ఎంత శరీరం. భూమిలో నివసించడానికి భూమి గల శరీరం. పరలోకములు నివసించడానికి ఏం కావాలి? పరలోక సంబంధమైన అందుకని దేవుని పిల్లలు పరలోకములు జీవించడానికి వేరొక శరీరం కావాలి. దానికి ఆత్మీయ శరీరం అని చెప్పినది ఉన్నదే. మొదటి మనకు పరలోక సంబంధమైన ఒక శరీరం దొరుకుతున్నది. అది రెండు అర్థం ఉంది. ఓకే, భూమిని నివసించడానికి మనకు ఉందండి. మనము భారతదేశంలో ఉన్న సిటిజన్షిప్ ఎక్కడ? పౌరస్థితి మనకి ఇక్కడ భూమి మీద ఈ ఇండియాలో జీవించిన పరలోకమును నివసించడానికి ఉన్న ఒక పౌరస్థితి ఉంది. సిటిజన్షిప్ ఉంది. అవును కదా? ఫిలిప్పీ గ్రంథము 3వ అధ్యాయం 21 వాక్యం చూడండి. సమస్తమును తనకు లోపర్చుకొన జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా 20 నుండి చదువు. మన పౌరస్థితి పరలోకమందు పౌరస్థితి our citizenship is in heaven. మన సిటిజన్షిప్ in heaven. పరలోకములో ఉన్నది. హలో, హల్లెలూయా. భూమి మీద ఉన్న ప్రగతి సంబంధమైన శరీరములు ఈ భూమిని జీవించడానికి నీకేం కావాలి? పౌరస్థితి కావాలి. నా తోడుగా వస్తా మాత్రం పౌరస్థితి కావాలి. పరలోకములు నివసించడానికి కూడా నీకు ఏ పౌరస్థితి? చదివారు ఫిలిప్పీ 3:20. మన పౌరస్థితి ఆమె చెప్పాలి దేవునికి. మన పౌరస్థితి అంటే అక్కడ సిటిజన్షిప్ ఉంది, మనకు భూమిలో కూడా సిటిజన్షిప్ ఉంది. అది
అది దాదాపు ఉన్నవాడు ఇండియాలో ఉన్నవాడు కొందరు అమెరికాలో ఉన్న సిటిజన్షిప్ ఉంది, ఇండియాలో ఉన్న సిటిజన్షిప్ ఉంది. అదే విధంగా మనకు 2 విధములున్న సిటిజన్షిప్ ఉంది. ఎందుకంటే అమెరికాలో ఉన్నవారికి ఇండియాలో ఉన్నవారికి ఒక సిటిజన్షిప్, కానీ శరీర సంబంధమైన సిటిజన్షిప్. కానీ మనకు కాదు, ప్రకృతి సంబంధమైన సిటిజన్షిప్ ఉంది. భూమి మీద పరలోకంలో నివసించడానికి ఆత్మ శరీరం వరకు ఒక సిటిజన్షిప్. నేను చెప్పిన అర్థమైందా? ఏంటి? ప్రకృతి సంబంధమైన శరీరముని ఈ భూమిని నివసించడానికి మనకు ఒక పౌరస్థితి ఉంది. పరలోక సంబంధమైన శరీరం దొరికిన వాళ్ళకి అక్కడ నివసించడానికి కూడా ఒక పౌరస్థితి ఉంది. స్తోత్రం కలిగి అర్థమైన వాడు గట్టిగా స్తోత్రం. రెండవది మనకు దొరికిన శరీరం 42వ వాక్యం, 1 కొరింథీ పత్రిక. మృతుల పునరుత్థానమును అలాగే శరీర క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. అక్షయమైనదిగా స్తోత్రం చెప్పండి. ఏంటంటే ఒక్కసారి కూడా మీరు వినండి. మృతుల పునరుత్థానమును అలాగే శరీర క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. అక్షయమైనది లేపబడదు. ఆయన అర్థం ఏంటి? అక్షయమైనది శరీరం, క్షయం లేని శరీరం. ఇప్పుడున్న శరీరం ఏముంది? అదే నీకు తెలియదలే. నీకు కొందరు నా మోకాన్ని భయంకరమైన నొప్పి. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చెప్తున్నారు? ఇక్కడ ఉన్న ఎముకలకి ఏమైంది? అరిగిపోయింది. ఇప్పుడున్న శరీరం ఏమైంది? ఎముకలు ఏమైంది? అరుగుతుంది. అంటే ఇప్పుడున్న శరీరము అరిగిపోయినది. యేసయ్య వచ్చినప్పుడు అరిగిపోగలేదు, అది మట్టిని కలిసిపోగలేని ఒక శరీరం దేవుడు మనకి ఇవ్వబోతున్నారు. ఎంతమందికి అర్థమైందో దేవునికి స్తోత్రం కలిగి చెప్పాలి. ఇప్పుడున్న శరీరం ఏమవుతుంది? క్షయమైపోతుంది. అక్షయమైన ఒక శరీరం, క్షయము ఉండదు. దేవునికి స్తోత్రం. అటువంటి ఒక శరీరం దేవుడు మనకు ఆత్మీయ శరీరం. మూడవదే దేవునికి స్తోత్రం కలిగిన కాక. అదే వాక్యం 42వ వాక్యం చదవము. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. తర్వాత ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. మహిమ గల శరీరం. స్తోత్రం చెప్పాలి. ఏ శరీరం దొరుకుతారని మహిమ గల శరీరం ఆమె చెప్పాలి. 43వ వాక్యమే. స్తోత్రం. 43వ వాక్యం ఒకసారి కూడా చదవండి. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలహీనమైనది అంటే వీక్నెస్, శక్తి లేనిది. ఇది మట్టిని పాత పెట్టుతుంది. బలహీనమైనది పాత పెట్టి వచ్చినప్పుడు రూపాంతరం చెందినప్పుడు ఏ శరీరం వస్తుంది? మహిమ, గ్లోరీ. అదే చెప్పండి. ఆదాము అబ్బాయికి దేవుడు ఇచ్చిన అదే మహిమలోనికి మనం ఏమవుతుంది? మార్పు చెందబోతున్నాం. అది ఎలాగ పోయింది? రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వాక్యం చదవండి. రోమపత్రిక 6వ అధ్యాయం 23. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తునందు నిత్య జీవము. ఇంకా రోమపత్రిక 3వ అధ్యాయం కూడా చూడండి. 23 నేను కూడా చూడండి. పాపం చేయకూడదు, పాపం 23వ అధ్యాయం 23వ చూడండి.
ఏ భేదము లేదు. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే పాపం చేయడం వలన దేవుడు మనకి దేవుడిచ్చిన మహిమ నుండి మనం పడిపోయాం. కంటిన్యూలీ ఫాల్ డౌన్ ఫ్రమ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హలో, దేవునికి ఉన్న వస్త్రం ఏది? మహిమ గల వస్త్రం. అవునా? అంటే 104 కీర్తన 2-3 వాక్యం చెప్పండి. 104 కీర్తనము 2-4 వాక్యం. 2-3-4 వాక్యం. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. దేవుడు ఎలా ధరించున్నారు? వస్త్రం వలె వెలుగును నీ మహిమ ధరించుకున్నారు. ఎవరు? దేవుడు. దేవుడు. అప్పుడు దేవుడు వస్త్రము మనకిచ్చారు. హల్లెలూయా. దేవుడు వస్త్రం ఎవరికి ఇచ్చారు? ఆదాముకు అవ్వకి ఇచ్చారు. వారు ఏం చేశారు? పాపం చేయడం వలన వస్త్రాన్ని పోగొట్టుకున్నారు. ఆ వస్త్రం ఏమైంది? పోగొట్టబడింది. పోగొట్టబడింది. కానీ రూపాంతరం చెందినప్పుడు ఏ వస్త్రం పోగొట్టబడిందో ఆ వస్త్రం మనలో అది కొంచెం దేవుడు ఇచ్చారు. ఎలాగా? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పొందిన వారిలో ఆ మహిమ ఉంది. అవునా లేదా? నేను చెప్పిన మాట నీకు అర్థం అవుతుంటే చదవచ్చు. అపోస్తల కార్యములో చదువుతున్నారు. స్తేఫానికి రాళ్ళతోని కొట్టినప్పుడు ఆయన ముఖము మహిమ వలె ప్రకాశించింది. స్తోత్రం. మహిమ దేవదూత వలన 7వ అధ్యాయం చివరి వాక్యం చూడండి. 6వ అధ్యాయం 6వ అధ్యాయము చివరి వాక్యం. అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. స్తోత్రం. ఎలా ఉంటాడు? సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. మహిమ కలిగిన ముఖం వలన కనిపడు. అంటే ప్రియులారా, ఈ రాత్రి నీ అర్థం తెలుసుకో. ఆత్మీకము అయిన శరీరం మనకు దొరుకుతుందని చెప్పింది. మహిమ కలిగిన శరీరం స్తోత్రం కలిగిన చెప్పాలి. స్తోత్రం కలిగిన ఇప్పుడు శరీరం మమ్మల్ని పౌడర్ వేసుకున్నారండి, పేరెల్లో వేసుకున్నారు, స్ప్రే కొట్టుతున్నారు. ఎందుకంటే బాగా అందంగా వాసనగా ఉండడానికి. అప్పుడు ఇదే అవసరం లేదు. ఇది మహిమ గల శరీరం దొరికినప్పుడు నిన్ను చూసినప్పుడు ఎలా యేసయ్య వలన కనిపిస్తుంది. అదమైన వాడు దేవునికి స్తోత్రం. ఎందుకు ఇది మనలో పౌడర్ తర్వాత స్ప్రే నీకు కొట్టిన ఉద్దేశం ఏంటండి? ఎవరైనా దగ్గరికి వస్తే కంపు రాకుండా ఉండడానికి పౌడర్ కానీ స్ప్రే కానీ కొట్టుతున్నారు. అప్పుడు ఇది అవసరం లేదు. చెమటలు రాదు. స్తోత్రం. రక్తం లేదు. స్తోత్రం కలిగింది కాక మన శరీరం ఏమిటో మహిమ శరీరం. సూర్యుడు ఉదయించి వచ్చినప్పుడు ఎలాగా ఉందో అటువంటి వెలుగు ధరించుకొని మనం వస్తుంది అన్నమాట. అదే మహిమే అని చెప్పినది. దేవునికి స్తోత్రం కలిగింది. ఆ మహిమలోనికి నీవు మెల్లమెల్ల నడుచుకొని వెళ్తున్నారు తల్లి. అది ఎప్పుడు పూర్తిగా మనలోనికి వస్తామనంటే యేసయ్య రాకడ సమయంలో మన శరీరం మహిమ శరీరం దేవునికి స్తోత్రం కలిగింది కాక. దేవునికి స్తోత్రం అనేది చెప్పండి. 4 శరీరం గురించి రాయబడిన చూడండి. 43వ వాక్యం చూడండి అమ్మా. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. తర్వాత బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. బలహీనమైన శరీరం ఇది బలహీనమైన శరీరం. మన రూపాంతరం చెందినప్పుడు బలహీనమైన శరీరం కాదు, శక్తి బలమున్న శరీరం మనకు వస్తుంది. స్తోత్రం కలిగింది. హలో,
శరీరం నీకు దొరుకుతుంది? బలమైన శరీరం. ఇప్పుడు మనకున్న శరీరం మొత్తం బలహీన శరీరము, నొప్పి వేదన అన్ని కలిగిన శరీరం. బలహీనమైన సరే కొంత దూరం నడిస్తే మనకేమవుతుంది? బలహీనత వచ్చింది. అప్పుడు మనకు దొరికిన శరీరములో ఎటువంటి శరీరం? బలమైన శరీరం. స్తోత్రం కలిగిన ఆ శరీరం కనుక మనం ఎదురు చూసుకున్నాను. స్తోత్రం కలిగిన ఆమె చెప్పండి గట్టి. ఇంకా మనకు దొరికినది దేవునికి స్తోత్రం కలిగిన గాక. స్తోత్రం. 44వ వాక్యం చూడండి. ఐదవదే శరీరం. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరం మనకు దొరకబోతున్నది. స్పిరిచువల్ బాడీ, ఫిజికల్ బాడీ, స్పిరిచువల్ బాడీ. స్పిరిచువల్ దేవునికి స్తోత్రం. మనకి ఏ బాడీ దొరికిందంటే ఆత్మ శరీరం. ఆత్మ శరీరం అంటే యేసు ప్రభు శిష్యులందరూ భయపడి ఇంటి లోపల కూర్చున్నప్పుడు తాళం మొత్తం వేసి కిటికీ అన్ని మూసుకొని కూర్చున్నారు. కానీ యేసు వారు మధ్యలో నిలబడి మీకందరికీ సమాధానం కలుగును గాక. యోహాను సువార్త 20 అధ్యాయములు. స్తోత్రం. మీకందరికీ ఏమంటే సమాధానం కలుగును గాక. ఈ ఆత్మ శరీరము ఏమండి, ఇది తాళపు తిప్పడం అక్కర్లేదు, తలుపులు తీరే అవసరం లేదు. అవసరం లేకుండా లోపలికి వచ్చిన శరీరం. మీకు అర్థం అవ్వలేదు. దేవునికి స్తోత్రం కలిగిన స్తోత్రం. గట్టిగా స్తోత్రం. స్తోత్రం కలిగిన చెప్పండి. ఇప్పుడు ఆత్మ శరీరం ఒక సెకండ్ నుండి మనకు పరలోకం నుండి భూమికి రావచ్చు. ఒక సెకండ్లో అంత స్పీడ్ దొరికిన ఆత్మీయ శరీరం. మనకి చంపడానికి చంపడు. ఇప్పుడు ఒకడు మనం చంపడానికి ఇలా తుపాకేసులు పట్టుకొని మనం చంపితే ఏమవుతుంది? ఆత్మ సంబంధమైన శరీరం. ఆత్మ సంబంధమైన శరీరం అయితే అందుకని మనకి ఎవరు చంపడు. చంపడానికి ప్రయత్నించారు కూడా. అప్పుడు మీరు అను ఎవరైనా చంపడానికి ఉంది. యేసు ప్రభు తోడుగా మనమందరం కూడా సంఘ బిడ్డలు. దేవుడు కూడా ఒలుగు కొండ పై మీదకి దిగి వస్తుంది. వచ్చినప్పుడు యేసయ్యకి విరోధంగా యుద్ధం చేయడానికి గోగు మాగోగు. అందుకే బైబిల్ ఉంది ఇది. అది స్తోత్రం. రాజ్యములు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు వాడు బోంబు వేసిన కానీ మనం ఏం కాలిపోదు. తుపాకీ వేసిన కూడా తాగదు. అటువంటి శరీరం మనకు దొరుకుతుంది. దేవుని ఆత్మీయ శరీరం. చెప్పండి. అంత శరీరం దేవుడి బిడ్డలకు దొరకపోవడానికి ఆత్మీయ శరీరం. దేవుడికి స్తోత్రం కలిగిన గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం కలిగిన ఆరవద శరీరము మనకు అనుభవం చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 49 శరీరం. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధ పోలిక ధరించి పరలోక సంబంధం పోలిక శరీరం. పరలోక శరీరం. ఇప్పుడు ఆ వాక్యం ఒకసారి కూడా మరియు ఎవరి పోలిక ఇప్పుడు ఉంది? మట్టి పోలిక. ఆదాము కదా మట్టినప్పుడు నీ మట్టిని పుట్టింది కాదు కదా. ఆదాము స్వభావం చెందిన మట్టిని పుట్టిన పోలిక. కానీ అప్పుడు మనకు దొరకబడిన శరీరం అంటే ఆదాము మట్టిని పుట్టిన పోలిక కాదు, పరలోక
పరలోక సంబంధమైన పోలిక. అంటే పరలోక సంబంధమైన యేసయ్య పోలిక. We are the image of heavenly హల్లెలూయా. man of heaven. ఇమేజ్ ఆఫ్ Heavenly ఎవరి man of heaven. అంటే మ్యాన్ పరలోక మనిషి. మనుషుడిగా స్తోత్రం. ఆ యేసయ్య రూపంగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నీ పేరు ఊరు అన్ని వైఎస్ఆర్ సార్. అప్పుడు నీ పేరు ఊరు పరలోకం. నీకు అర్థమైందా? అందుకే మనం ఈ కష్టపడి బాగా బాప్టిస్టం పొంది చర్చికి వచ్చి ప్రార్థన చేయడానికి ఇక్కడ వచ్చి కూర్చోడానికి ఉన్న ఉద్దేశం అది. పరలోక సంబంధమైన మనిషిగా మారడానికి. భూలోక సంబంధమైన మనిషిగా ఉంటే అయ్యగారికి కొట్టడానికి వచ్చినట్టుగా అయిపోతుంది. అందరికి అదే ఇష్టం. ఎలా కావాలి? భూలోక సంబంధమైన బ్రతకడానికి వారు కోరుకున్నారు. మనకు అదొద్దు. మనకు పరలోక సంబంధమైన పోలిక రావడానికి దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఆయన అర్థం మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ప్రత్యక్షత అయి తీరినప్పుడు ఫస్ట్ జాన్ 3:2 ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దుము. కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదు. ఎవరి పోలిక? నేను ఇప్పుడు చూసిన కొంచెం ఎవరి పోలిక ఉంది? ఇప్పుడు కొంచెం నీ యేసయ్య పోలిక ఉంది. ఎందుకంటే యేసయ్య మనసు ఉంది కాబట్టి ఉంది. స్తోత్రం. అప్పుడు యేసయ్య వచ్చినప్పుడు ఆయన పూర్తి పోలిక. ఆయన అర్థం ఆ భూలోకంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక్క యేసయ్యకి చంపారు. ఒక్క యేసయ్యకి. ఇప్పుడు ఇక్కడ హల్లెలూయా. పరలోకం వెళ్ళినప్పుడు మనం అందరూ ఎలాగుంటుండే? ఒక్క యేసయ్యకి చంపినప్పుడు వేలాది హల్లెలూయా మిలియన్ క్రైస్ట్. హల్లెలూయా. యేసయ్య. అందుకని ఇందులో వాక్యంలో రాయబడింది, నా అభిషేకుడికి ముట్టకూడదు. అభిషేకుని తాకకూడదు. ఉందా? కీర్తనలు ఎన్ని కీర్తనలు? Do not touch my anointed. ఎందది? కీర్తనము 104 వారు ఉంటే ఆ వాక్యం నేను చెప్పారు. మీకు అర్థమైందా లేదు? నా అభిషేక్తుని తాకకూడదని. నేను అభిషేకించిన వారిని ఎంతమ్మది? 105:14. సరే. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదని. సరే. ఓకే, కరెక్ట్. Do not touch my anointed ones. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని నా ప్రవక్తలకు. 14 తెలుగులో 14. వేరే భాషలో 5. నా అభిషేక్తుడు. అభిషేక్తుడు అనే పదానికి అర్థం క్రీస్తు. అవును కదా? అలాగైతే ఎలాగ రాయాలి? ఎలాగ చదవాలి? ఎబ్రాయి భాషలో ఎలాగ రాయబడింది? ఎబ్రాయి భాషలో ఎలాగ రాయబడింది? క్రీస్తును ముట్టకూడదు. స్తోత్రం. అలాగైతే మనమందరూ ఎవరండి?
మనకి ఎవరేం చేయకూడదు, ముట్టకూడదు. ముట్టకూడదు. ముట్టితే ఆడు ముట్టుతుంది. హల్లెలూయా. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆయన పోలిక మారుతుంది. ఆమేన్. ఆయన పోలికలోకి మారుతాం. ఏంటి ఆయన పోలిక అంటే యేసయ్య పోలికగా అది ఎలాగ యేసయ్య రూపాంతరం చెందినప్పుడు ఎలాగ ఉంది అది చెప్పు. యేసయ్య రూపాంతరం చెందినప్పుడు ఆయన శరీరం ఎలాగ ఉందానని బైబిల్ రాయబడింది. ప్రకటన గ్రంథము 1 అధ్యాయమునికి రండి. ప్రకటన గ్రంథము 1 అధ్యాయములకి వచ్చినప్పుడు స్తోత్రం యేసయ్య రూపాంతరం చెందిన వచ్చినప్పుడు 12వ వాక్యం నుండి కిందకి చదవండి. ఇది వినక నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల ముట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు తట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమవంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను. అదే యేసయ్య రూపాంతరం చెందిన అదే శరీరం మనకు దొరుకుతుంది. తెల్లని అంటే ముసలుడు కత్తలం కాదు. స్తోత్రం. 2 ఆయన శరీరము బంగారపు వస్త్రము తట్టు కట్టినట్టుగా. తర్వాత ఆయన స్వరం జలములో ఉన్న స్వరం. ఆయన కన్ను అగ్నిజ్వాల వంటి ఆడు కాదు కాదండి, కాలు మండుతున్న ఇత్తడి వలె. ఆయన కాలు కొలంబిలో మండుతున్న ఇత్తడి వలె. అదే 16వ వచనం 15వ వచనం. అదని నేను చెప్పలేదండి. 7 విధములు శరీరం ఆయనకి దొరికింది. కన్ను 4, ఆయన ముఖము, తర్వాత చెయ్యి, కాలు, అదన్నీ గురించి చెప్పారు. అంకవర్ణాన్ని ఉంది. స్తోత్రం. అదే శరీరం మనకేమవుతుంది, దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన చెప్పండి. ఇప్పుడు మనం రూపాంతరం చెందినప్పుడు మనకు దొరికిన శరీరం ఎటువంటి శరీరం అంటే పరలోక సంబంధమైన శరీరం కాదు, పోలిక. స్తోత్రం కలిగిన గట్టిగా స్తోత్రం చెప్పాలి. రూపాంతరం చెందినప్పుడు ఎలాగ ఉంటుంది? మనము 110 కీర్తన 3వ వాక్యం చూడండి. 110 కీర్తనము 3వ వాక్యం 110:3. యుద్ధ సన్నాహమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులమై మంచు వలె అరుణోదయ గర్భములలో నుండి నీ యొద్దకు వచ్చెదరు. రూపాంతరం చెందినప్పుడు భూమి గర్భము నుండి మనం బయటికి వచ్చినప్పుడు ఎలాగ వస్తుంది? Your young men are like the dew. అంటే మంచులాగుండి తీరుతారు. మన యవ్వనస్తులుగా బయటికి వస్తుంది. అప్పుడు యేసయ్యకి 33 సంవత్సరం ఉండినట్టుగా మనం రూపాంతరించిన అదే వయసు యవ్వనస్తులుగా. అప్పుడు గుడ్డివాడు ఉండను, ముసలివాడు ఉండరు, అంటే గుడ్డివారు లేదు, అంగవైకల్యం ఉండిన వారు ఎవరు కూడా ఉండరు. అందరి యవ్వనస్తులుగా బయటికి వస్తారు. స్తోత్రం కలిగిన నేను చెప్పండి. అరగంట శరీరం దొరుకుతుంది. అదే ఓకే. నీ 2 మాట కూడా చెప్పి నేను ఆ మాట ముగిస్తున్నారు. 1 కొరింథీ పత్రికలోకి మళ్ళీ తిరిగి రండి. 15వ అధ్యాయంలోకి తిరిగి రావాలి. 15వ అధ్యాయము దాని 15లో 72వ వచనం చూడండి. 72. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము
గాని ఆ. నిమిషములో ఒక రెప్పపాటున ఆ. కడబూర మ్రోగగానే ఆ. మనమందరూ మార్పు పొందుదుము. ఆ. బూర మ్రోగును, ఉమ్. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. అక్షయములుగా మృతులు అక్షయులుగా లేపబడుతున్నాడు. అక్షయముగా లేపబడిన శరీరం. హల్లెలూయా. ఇది చివరి మాట. చివరి మాట 8. ఆ శరీరం ఎలాగా ఉందండి? 53వ వాక్యం చూడండి. 53వ జయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. ఆ. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యమైన శరీరం. అమర్త్యమైన శరీరం. అమర్త్యమైన శరీరం అంటే మరణం లేని శరీరం మనకు దొరుకుతుంది. అలాగే చెప్పండి గట్టిగా దేవునికి స్తోత్రం. అప్పుడు మనకి ఏంటంటే మరణం లేని శరీరం మనకు దొరుకుతున్నాడు. అందుకని దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా దేవుని స్తోత్రం. ఈ మరణము బైబిల్ రాయబడి కడపట్టి శత్రువు అని రాయబడి ఉంది కదా. 15వ అధ్యాయం ఉంది కదా. దేవునికి మరణం గురించి రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం. ఏదైనా 15 అధ్యాయంలో ఉంది కడపట్టే శత్రువు అయిన మరణం. 15:26. 26. నశింపజేయబడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును కడపటి నశింపజేయబడు శత్రువు మరణమే. స్తోత్రం. ఆ కడపట్టి శత్రువు అయిన The last enemy will be abolished and put to an end to death. తర్వాత మీరు అది 25 నుండి చదివితే మాకు మీకు అర్థం. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్య పరిపాలన చేయబడుచుండేవాళ్ళను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరచబడి సమస్త మరణములకి దేవుడు ఏం చేస్తున్నారు? లోపరుచుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. అప్పుడు మనకి దొరికిన ఆ శరీరములో ఏమంటే అమర్త్యమైన శరీరం మనకు దొరకబోతున్నారు. మరణం లేని శరీరము. అప్పుడు యేసయ్య రాకడ సమయంలో మరణం ఏమని లోపరచడం అంటే తన కాళ్ళ కిందకి వస్తుంది. లోపరచడం అంటే దాన్ని కింద పెట్టి దాని మీదకి లోపరచడం అది కాదండి, మారిపోవడము. దేవునికి స్తోత్రం. ఆ మరణం ఏమవుతున్నారు? మారిపోతున్నారు. స్తోత్రం. ఆ మరణములకి దేవుడు ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తున్నారు? అంటే దూరపరిచేస్తారు. ఇంక ఉండదు మరణము. మరి ఉండదు. ప్రకటన గ్రంథంలో ఉంది కదా. మీకు మీరు ఎంతమందికి అర్థం అవుతున్నారో నాకు తెలియదు కానీ దేవునికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలగాలి. దాని ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 13 నుండి కిందకి చదవండి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను. మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. The death and the Hades will be thrown into the lake of fire. అర్థమైందా? నా మాట ముగిస్తాను. మరణాన్ని మరణము పాదాలకి దేవుడు ఏం చేస్తుంది? పడేదేస్తారు. ఎక్కడికి? నరకగుండములో.
బైబిల్ చదవని ఆ వాక్యం చదవండి 14 మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. స్తోత్రం. అప్పుడు మరణము పాతాళములకి దేవుడు ఎక్కడ పడేస్తుంది? అగ్నిగుండములో. స్తోత్రం. ఈ భూమికి ఏం లేదు, తృప్తి లేదు. తృప్తి లేని 3 ఉంది. అది ఒకటి పాతాళములకి ఏం లేదు. ఎన్ని మనుషులు చచ్చిపోయిన అందరూ ఎక్కడ ఉంది? ఈ పాతాళములు చచ్చిపోయిన వాడు అక్కడ ఉంచారు కదా, ఆ పాతాళములకి మరణానికి దేవుడు ఎక్కడ వేస్తుంది? అగ్నిగుండములో. స్తోత్రం కలిగిన ఇంకేం లేదు, పాతాళం ఉండదు, మరణము ఉండదు. అందుకని మరణం ఏమవుతుంది? మరణము తొలగిపోతుంది, దూరం అయిపోతుంది. కనబడదు, మరణం మళ్ళీ కనబడదు. దేవునికి స్తోత్రం. ఆ మరణం ఏమవుతుంది? లోపరుస్తుంది, లోపం అవుతుంది, లోపం నష్టమైపోతుంది, మనకు కనబడదు. అవుతుంది, కనబడదు. దేవునికి స్తోత్రం. రాత్రి మరి ఆట పాట చర్చికి రావడానికి ఉన్న కారణం 8 విధములున్న శరీరం దొరకడానికి మనం ఈ భూమిలో ఏమవుతుంది? ప్రయాసపడుతున్నాం. చెప్పండి, చెప్పాలి. ప్రకృతి సంబంధమైన శరీర 7 విధం. ప్రకృతి సంబంధమైన అది నేను చెప్పలేదు, వేరే విషయం ఆయన కనుక నేను చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలిగిన నేను ఇప్పుడు చెప్పినది ఆత్మ సంబంధమైన శరీరం గురించి చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మీరు అర్థం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన వచ్చిన వారంలో మన క్లాస్ ఏమంటే దేవునికి స్తోత్రం కలిగిన ఆత్మీయ మనుషుడు ఎవరని, స్పిరిచువల్ మెన్ ఎవడు అది తెలియడానికి. ఎవరండి స్పిరిచువల్ ఆత్మీయ మనుషుడు ఎవడు అని తెలియాలి. ఇప్పుడు వరకు మనం నేర్చినది స్పిరిచువల్ విషయం గురించి. స్పిరిచువల్ నేను 9 విధములున్నా 10 విషయం, స్పిరిచువల్ విషయం 10 విషయం అని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పడానికి ఉన్నది మనము ఆత్మీయ మనుషుడు ఎవడు. స్తోత్రం. ఈ బాప్టిస్ట్ పొందిన వాళ్ళందరూ ఆత్మీయ మనుషుడా? మీరందరూ అనుకున్న బాప్టిస్ట్ పొందారు, ఈయన ఆత్మీయుడే అని అనుకున్నారు. అదే వారందరూ ఆత్మీయుడు కాదు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన అందరూ గొర్రె పిల్ల రక్తం వలన కడగబడిన వాడే. కానీ ఐగుప్తు దేశం నుండి వచ్చిన 2 మాత్రం ఎక్కడ ప్రవేశించారు? ఎవరు? ఎవరా పేరు చెప్పండి? యోషువ, కాలేబు. ఐగుప్తు దేశం నుండి వచ్చిన 40 లక్షల ప్రజలలో 2 మాత్రమే చేరాడు. నేను చెప్పిన మాట విన్నాను. వారందరూ ఎర్ర సముద్రము దాటారు. అది దేనికి సాదృశ్యం? బాప్తిస్మం. 1 కొరింథీ 10:1 వారందరూ ఎర్ర సముద్రం దాటారు. బాప్తిస్మకి సాదృశ్యం. వారందరూ పగిడి మేఘ స్తంభము, అగ్ని స్తంభం ఉంది. అది ఆత్మ, పరిశుద్ధాత్మ దేవునికి నటింపు. వారందరూ ఆత్మీయ ఆహారం తిన్నారు. మన్నా. స్తోత్రం. తర్వాత వారందరూ ఆత్మీయ పానీయము తాగరు. నీళ్ళు బంట నుండి నీళ్ళు అంటే పరిశుద్ధాత్మను మనం ఏం చేస్తున్నారు? పొందుకున్నారు. స్తోత్రం కలిగి వీరందరూ ఏమైంది? ఈ 2 లీటర్ మాత్రం ఏం చేశారు? హలో, నేను చెప్పిన అర్థమైందా? రక్తంలో కడగబడిన వాడే, ఆత్మీయ నడిపి ఉండి వారే ఆత్మీయ ఆహారం. మనకు కూడా ఇదన్నీ విస్తరించి చెప్పనబడిన మాట. అంటే యోహాను సువార్త 6వ అధ్యాయంలో రాయబడిన ఆత్మ మన్నా తిన్న వాళ్ళందరూ చచ్చిపోయేవారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో. ఇప్పుడు మనం అంటే మన్నా కాదు, మనకు దేవునికి స్తోత్రం. భుజించుచున్నది వల్ల కార్యక్రమం.
హల్లెలూయా చెప్పండి. పానీయం అంటే పరిశుద్ధాత్మకు నింపుతారు ఉంటున్నవాడు. వారికి అలాగే జరిగింది. అది వారికి ఆ జరిగిన దృష్టాంతమై పంపించారు. వారికి ఎలాగ జరిగింది దృష్టాంతం అంటే నీకు అర్థమైందా? అలాగే నీ కూడా వారికి జరిగినట్టుగా నీ కూడా జరగకూడదు. వారందరిలో 40 లక్షల ప్రజలు ఎడారిలో చనిపోయారు. ఇద్దరు మాత్రము. హల్లెలూయా. బాకీ అందరూ చాలా మంది ఎక్కడికి వెళ్ళారు? కనాను వెళ్ళారు. అంటే ఈ 40 సంవత్సరాల లోపల ఎడారిలో జన్మించిన పిల్లలు మాత్రం ఎక్కడికి వెళ్ళారు? హల్లెలూయా. కానానికి ప్రవేశించారు. ఎడారిలో జన్మించిన పిల్లలు మాత్రం ఆడు తోడుగా ఈ 2 వ్యక్తి అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తికి మాత్రము అలాగే బాప్తిజం పొందిన అందరూ వెళ్ళదు. బాప్తిజం పొందిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళదు? రాలేదు కదా. ఇప్పుడు కూడా నీ ఉన్నావా లేదా ఆత్మీయుడు? స్తోత్రం కలిగి. ఇది కాదు క్రైస్తవ జీవిత స్పిరిచువల్ నేనుగా ఆత్మీయుడుగా మారాలి. స్తోత్రం కలిగి. అది పెద్ద పని ఏం చేయడక్కర్లేదు. నీ శరీరం దేవునికి అర్పించి ఆరాధన చేసి ఆత్మీయంగా జీవించడానికి ప్రయత్నించాలి. చెప్పినప్పుడు నేను కూడా భయంతోనే చెప్తున్నాను. కొరింథీ సంఘములో ఉన్న బిడ్డలకి కూడా పౌలు గారు అదే చెప్పారు. 1 కొరింథీ 13 చదవద్దు. నీకు ఆత్మీయుడు వలన నీతోని మాట్లాడడానికి అవలే. ఎందుకంటే మీరు ఇప్పుడు కూడా పసిపిల్లలే. అవును కదా. గట్టిగా వాక్యం చెప్తే నీ ముఖమేమవుతుంది? చాక్లెట్ నీ చేత తీసుకుంటే నీ ముఖమేమవుతుంది? పిల్లల ముఖం అవుతుంది, మాడిపోద్ది. అలాగే నీ ముఖం కూడా గట్టిగా సరిగా వాక్యం చెప్తే నీ ముఖం మాడుతుంది. మరి వచ్చేవారు మొత్తం లేదు కూడా తెలియదు. అది ఎందుకు మాడిపోతున్నారు? పసిపిల్లలుగా ఉంటుంది కాబట్టి ఆ స్వభావం నీలో ఉండే కాబట్టి. అందుకనే పౌలు గారు మీకు ఆత్మీయుడుగా చెప్పినట్టుగా నేను చెప్పలేకపోతున్నారా బాబు? ఇప్పుడు కూడా మీ 1 కొరింథీ 3:1 నుండి 5 వరకు ఇంటికి వెళ్ళి చదివితే నేను చెప్పిన మాట ఎలా కాదు. నీ బైబిల్ చదవదు కదా, నీకు సమయం లేదు కదా. బైబిల్ చదవడానికి టైం లేదు. అన్ని పనికి సమయం ఉంది. 3 పూట తినడానికి పాటే పడుతుంది. దేవుడి పనికి సమయం లేదా? ప్రార్థించడానికి నీ సమయం లేదా అంటే పాట దేవుడికి. బంధువులతో గడిపే సమయం నీకున్నా, ప్రార్థించుటకే సమయం లేదా? తెలుసుకో సోదరా, ప్రశ్నించుకో సోదరి. అలాంటి పాట పాడరు, భయం వచ్చారు. దేవునికి దేవునికి సోదరు. నాకు నీకు ఏ సంబంధం? నేను కేరళ అతను, మీరు ఆంధ్ర అతను. నేను ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానండి? కేరళ అతను ఆంధ్ర అతనికి సంబంధం లేదు. ఆత్మీయుడు అయితే ఆత్మీయుడు అయితే నీకు ఇష్టమైతే పొందుకో, కష్టమైతే ఇష్టమైతే రిజెక్ట్ చేయండి, కష్టమైతే ఉండిపో. మీరే చూసుకో. ఎవరు చెప్పారండి? మన రాయకొండలో పాస్టర్ గారు రాజశేఖర్ పాస్టర్ గారు, ఆయన చనిపోయారు. ఆ దేవదాసు పాట ఉంది, మీరే చూసుకో, నువ్వే చూసుకో. సోదరుడు నీ చెప్పడానికున్నది మొత్తం చెప్పేసాడు. ఆత్మీయుడిగా మారడానికి ఇష్టం ఉందే మారు, లేకపోతే తందానా తానా. నేను అల్ప సమయం తర్వాత బండికి నేను రైడ్కి వెళ్ళిపోతుంది. ఆత్మీయుల కోసం నేను ఏమైనా కూడా చేస్తాను. ఆత్మీయుడుగా మారడానికి సిలువ ఎక్కడానికి దేవుడు చెప్పలేదు, అది కూడా చెప్తుంటారని చేయడానికి ప్రయత్నించాను. సిలువ ఎక్కిన కాబట్టి నీ ఎక్కర్లేదు, నీ ఆత్మీయుడుగా మారడానికి. అవునా? అమ్మ ఒక్క వాక్యం చదువుంటే గలాతీ పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం చూడండి.
మీ ఆత్మూడ అంటే ఆ వాక్యం చదవదు. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. ఇప్పుడు అర్థమైందా? Are you so foolish and senseless, having begin with the spirit and now? స్టార్టింగ్ ఎలా ఉంది? ఆత్మీయులుగా. అయ్యో అయ్యారు, నేను బాప్టిస్ట్ పోతాను, అయ్యారు నేను బాప్టిస్ట్ నేను పొత్తుకున్నాను. అయ్యా ఇది చెప్పిన మాట వెంటే ఇప్పుడు 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 ఎలా ఉంది? ఇప్పుడు శారీరకంగా అయిపోయాడు. శరీరమే శారీరకంగా అంటే ఇంకా ఆత్మ స్పందన ఏం లేదు. ఏం తింటాం, ఏం తాగుతాం, ఎలా బతుకుతాం, ఎంత స్వార్థం. స్టార్టింగ్ దేవుడు ఆత్మలు నింపి ఆత్మలు నింపి ప్రవచించాడు. సౌలు ఏం చేశారు? ఆత్మలో నుండి ప్రవచించాడు. చివరికి ఎలా వచ్చింది? చివరికి మంత్రసాని దగ్గరికి వెళ్ళిపోయాడు. ముఖం కప్పేసి పెట్టేసుకుని మంత్రసాని దగ్గరికి వెళ్ళిపోయాడు. స్టార్టింగ్ గొప్ప అద్భుత. ఆయనకి దేవుడు ఎలా నేర్పించారంటే దేవుడు పిలుపుతుంది. దేవుడు ఆయన ముందుకు కాదు, ఆయన ముందుకు చెప్పిన విషయం అంటే ఆయనకి సౌలుకి దేవుడు పిలుపుంది. పిలుపున్న సౌలు ఏం చేసిన సామాన్య లోపల ఏం చేశాడు? దాగుండిపోయాడు. ఎక్కడ దాగుండిపోయాడు? సామాన్ల మధ్య. అక్కడ నుండి ఆయనకు వెతికి బయటికి తీసుకొని వచ్చి ఆమేన్. దేవుడు తర్వాత ఏంటి అంటే గాడిదకి వెతికి వెళ్ళినప్పుడు ఈ గాడిద ఆయనకి ఏం చేశారు? ఇశ్రాయేలులో రాజుగారిని అభిషేకించారు. అదే కూడా గాడిదకి వెతికిన వాడికి అభిషేకించితే గాడిదగా మారిపోతుంది. అర్థం కాలేదా? గాడిదకి వెతికిన వాడికి అభిషేకం చేస్తే గాడిదగా మారుతుంది. మేకలకి వెతికిన వాడికి రాజుడుగా మార్చుకో, మేకలకి చూసిన పిల్లలుగా మారుతుంది. దావీదు మేకలను చూసేవాడు కదా, ఆయన అభిషేకించారు కాబట్టి మేకలను చూశాడు. గాడిదని చూసుకున్నవాడు అభిషేకం పొంది గాడిదగా మారిపోయాడు. సౌలు గాడిదని వెతికి ఆరంభించి సౌలు ఏమైంది? ఆత్మలో ప్రారంభించి శరీరముతో కడముట్టించాడు. శరీరం ఎలా ఉందా మీకు తెలియదు. తల ఒక సైడ్, మండి ఇంకో సైడ్. సౌలు తల వేరొక చోట, శరీరం ఒక చోట. అది నరికేశారు. ఇంకా ఖడ్గం ఎక్కడ ఉంది? పక్కన పడుతుంది. సౌలు ఎలా చనిపోయాడు? ఆడి సొంత తలాన్ని కోసుకున్నాడు. మీరు చదవలేదు అందుకని ఎక్కడ ఉంది అది? సమయం పోతున్నారు మీరే. నన్ను మళ్ళీ అక్కడ మీరు బైబిల్ తెలిసిన వాడిని అనుకున్నారు కానీ బైబిల్ తెలియలేదు. మొదటి సమయాలు కదా, ఆడి చచ్చిపోయిన విషయం ఎక్కడ రాయబడింది? మొదటి సమయంలో 35 ఏమో కదా, 31 కదా, 31లో ఉంది. స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. స్తోత్రం కలిగిన అమ్మా చూడండి, 8 నుండి కిందకి 31, 8 నుండి చదువు. మరునాడు ఫిలిష్తీయులు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవ పర్వతము మీద పడిపోయిన సౌలును అంటే శరీరం గిల్బోవ మొదలు పడింది. అతని 3 కుమారులను కనుగొని అతని తలను ఛేదించిన అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్ళలోను జనులలోను జయవర్తమానము తెలియజేయుటకై ఫిలిష్తీయుల దేశములో 4 దిశలు వాటిని పంపిరి. మరియు వారు అతని ఆయుధములను అస్తోరోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బెస్తాను పట్టణపు గోడకు తగిలించిరి. అయితే ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గురించి వార్త ఒక చోట, ఖడ్గం ఒక చోట, శరీరం ఒక చోట, ఆత్మని ప్రారంభించి ఒక ముక్కలుగా శరీరం అయిపోయింది. తల వేరే, మండం వేరే, శరీరం వేరే, కత్తి వేరే, ఆయుధం వేరే. వేరే దేవత కోవిల్లో అవన్నీ తీసుకొచ్చి పెట్టారు. గాడిదని ఎతికెతికెతికి ఆరంభించిన వాడు చివరికి వచ్చినప్పుడు శరీర సంబంధమైన మనుష్యుడిగా మారిపోయింది. అది గలాత్య సంఘముని బిడ్డలకి జరిగిన వాడు అయితే మనకు కూడా ఎలాగా జరగొచ్చు. రక్షణ పొందినవాడు 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. గలాత్య పత్రిక 3వ అధ్యాయం మొదటి. ఓ అవివేకులైన గలాతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు
మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. వాళ్ళు యేసుక్రీస్తు మళ్ళీ వారిలోనికి రావడానికి పౌలు గారి కోరుతున్నారు. సంఘ బిడ్డలు నీ చూడండి, దగ్గర వేదనతో చెప్తున్నారండి. ఆత్మీయులుగా మారిన చాలా మందరు ఒక 5, 2, 3, 4 సంవత్సరం దాటిన తర్వాత అందరి లైఫ్ మారిపోయింది. ఆత్మీయంగా జీవించడానికి ఇష్టం లేదు, శరీరంగా జీవించడానికి ఇష్టం. సోదరం జరగకుండా ఆత్మీయుడుగా జీవిస్తే 8 విధములు ఉన్న శరీరం జరగబోతుంది. దాని వరకు ఎదురు చూచండి, దాని వరకు ప్రయాసపడండి. ఆత్మీయ విషయం మాత్రం చేయండి. ఆత్మీయ విషయంలోనికి వేరే శారీరక సంబంధమైన విషయం వచ్చిన వద్దు అని చెప్పడానికి ఉన్న శక్తి కలిగి మారాలి. అందుకని ఆత్మీయుడు మారడానికి దేవుడు మేము అందరికి సహాయం చేయను కాక. ఈ రాత్రి వేళ దేవుని సమర్పించుకుందాం. ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడిన మాట, ఈ లోక శరీరము 7 విధాలుగా ఉన్నప్పుడు పరలోక శరీరములో భేదగతి 8 రకాలుగా ఉన్నది. ఈ రాత్రి వేళ ఒకసారి పరిశోధించుకో. ఆత్మలో ప్రారంభించి ఆత్మలో ముగించి తీరడానికి మన ప్రయత్నం దేవుని బిడ్డలుగా ఉండి తీరాలి. ఈ రాత్రి వేళ ఒక్కసారి పరీక్షించుకు తీరాలి. యేసయ్య ఆరోహణమైన సందర్భమున ఆయన శరీరం మనం పొందుకు తీరుతాం. పరలోక సంబంధమైన శరీరం, మహిమలు కలిగిన శరీరం, శక్తి చెందిన శరీరం, ఆత్మీక శరీరం, పరలోకానికి హెచ్చరికించుచున్న సూచన కలిగిన శరీరం, యేసయ్య పోలిక కలిగిన శరీరం, అమర్త్యమైన శరీరం. ఇలాంటి ఒక శరీరముతో మనం పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతున్నాం. ఇది ఆత్మీకులకు ఉండాల్సిన శరీరం. ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలు ఆత్మీకతతో ప్రారంభించి ఆత్మీకతో ముగించి తీరడానికి మనం ప్రయత్నం చేసుకు తీరాలి. లేకపోతే లౌకికమైన శరీరంగా మారి తీరుదయా, మృత్యం చెందిన శరీరంగా మారి తీరు, బలహీనం చెందిన శరీరంగా మారి తీరుతుంది, ఘనత లేని శరీరంగా మారి తీరుతుంది, నైతిక శరీరంగా మారి తీరుతుంది, లోకాసలకు చెందిన శరీరంగా మారి తీరుతుంది, మృత్యం అంగీకరించిన శరీరంగా మారి తీరుతుంది. ఏది నీకు కావాలో ఈ రాత్రి వేళ ఎంచుకు తీరు. దేవా, నాకు పరలోక సంబంధమైన శరీరం కావాలి, ఆత్మ సంబంధమైన శరీరం కావాలి, నన్ను ఆత్మీకుడిగా మార్చి తీరమని ఈ రాత్రి వేళ ప్రార్థన చేసే చివరి ప్రార్థన ఈ రాత్రి వేళ దేవుని గడుగు. దేవా, నా శరీరానికి శక్తి లేదు, శక్తి కావాలి. నా శరీరాన్ని పరలోక శరీరముగా మార్చుము దేవా. అమృత్యమైన శరీరముగా నా శరీరం మారుకు దేవా. నష్టం కలగలేని శరీరంగా నా శరీరాన్ని మార్చుము దేవా. మహిమకు ఆధారం చెందే శరీరంగా నా శరీరాన్ని మార్చుము దేవా. దేవా, నీ దివ్య శక్తి చెందిన శరీరంగా నా శరీరాన్ని మార్చుము దేవా. ఆత్మను తాకిడి చెందే ఆత్మాభిషేకాన్ని పొందు తీరే ఆత్మ శరీరంగా మార్చి తీరుము దేవా. పరలోక వాసన కల్పించి పరలోక సౌరభ్యం కల్పించే శరీరంగా మార్చి తీరేము దేవా. యేసయ్యకు కలిగిన శరీరముగా దేవా మార్చమని ఈ రాత్రి వేళ దేవునికి సన్నిధిలో ఒప్పుకుని దేవా, నన్ను ఆత్మీకుడిగా మార్చుము. నా శరీర క్రియను నాశనం చెయ్యండి దేవా. శరీర క్రియలు వద్దు దేవా, ఆత్మక్రియలు కావాలని ఈ రాత్రి వేళ అందరూ నాతో కలిసి ప్రార్థన చేయడానికి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల మహోన్నతుల దేవా, నీకు వందనాలు. ఈ రాత్రి వేళ పాట పాడిన వాడుగా పాడుతున్నామేవా. శరీర క్రియలన్నీ నశించిపోయి ఆత్మక్రియలుగా మారి తీరాలి, ఆత్మ శరీరముగా మారి తీరాలి. ఆత్మీక విషయాలను గ్రహించి తీరేటట్టుగా, ఆత్మలో పాడేటట్టుగా, ఆత్మ పానీయం తాగేటట్టుగా, ఆత్మీక ఇల్లుగా మారినట్టుగా, ఆత్మీక మందిరముగా మారినట్టుగా, ఆత్మీక దీవెనలు పొందుకున్న వారిగా, ఆత్మీక గీతాలు పొందుకున్నట్టుగా, ఆత్మీక కృపావరాలు పొందుకున్నట్టుగా, ఆత్మ శరీరముగా మారి తీరినట్టుగా ఉన్న స్పందనలో ఉన్న చర్యలు దేవా, ఇక్కడికి వచ్చిన ప్రతి దీవెన దేవుని యొక్క బిడ్డల మారి తీరును కాక.
శారీరక చచ్చిపోయి తీరాలి దేవా. ఈ భూమికి ఉన్న శరీరం చచ్చి తీరాలి. అది అదేవా మృతుత్వమై తీరాలి, బలహీనమై తీరాలి దేవా. అది ఘనహీనతై తీరాలి దేవా. అది మృతత్వానికి అంగీకరించి తీరాలి దేవా. అది నైతికతను అంగీకరించి తీరాలి దేవా. దేవా భూమి ఉన్న స్వభావముగా మారి తీరాలి దేవా. అది మాకు వద్దు దేవా. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో మేము అడుగుచున్నాం దేవా. యేసయ్యలా మమ్మల్ని మార్చుము దేవా. నన్ను తాకితే నా కనుగుడిని తాకినట్టుగా బైబిల్ సెలవిచ్చుచున్నది దేవా. మమ్మల్ని ఎంతమంది తాకినా పర్వాలేదు దేవా. అది దేవా నిన్ను తాకినట్టుగా ఈ పగటి వేళ అలాంటి ఒక దివ్య శరీరంగా మార్చుము దేవా. ఎవరు కూడా దేవుని యొక్క ఆరోహణములో తప్పిపోకూడదయ్యా. అందరూ ఏకముగా పరలోకానికి ఆరోహణమై తీరాలి దేవా. అలాంటి ఒక శరీరముగా మార్చమని కోరుచున్నాము. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో మేము ఒప్పుకుంటూ మమ్మల్ని ఆత్మీకులుగా మార్చినందుకు స్తోత్రం. ఆత్మీకులుగా మార్చడానికి, ఉపవాసం చేయడానికి సిద్ధం దేవా. ఆత్మీకులుగా మారడానికి, ప్రతిరోజు బైబిల్ చదవడానికి సిద్ధం దేవా. ఆత్మీకులుగా మారి తీరడానికి ప్రతి కూలీలకు వెళ్తాను దేవా. ఆత్మీకులుగా మారి తీరడానికి ప్రతి పరిచర్యలో పాలభాగస్తుల నుంచి తీరుతాను దేవా. ఆత్మీకులుగా మారి తీరడానికి గృహ కొడుకులు పెట్టి తీరుతాను దేవా. ఆత్మీకులుగా మారి తీరడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగపరుస్తాను దేవా. సహాయం దయచేసి చేయమని కోరుచున్నాం. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సేవకుల ద్వారా దేవా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఆరాధనలో పాల్పంచుకున్న బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడ కూర్చున్న భక్తులతో దేవాన్ని రెండు రాకడ వరకు తోడైందను గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. గట్టిగా ముసలి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనందరినీ ఆత్మీయులుగా మార్చిన దేవుని సోదరం చెప్దాం. పరలోక శరీరం పొందుకున్న దేవునికి సోదరం చెప్దాం. మహిమగల శరీరం పొందుకున్న సోదరం చెప్దాం. శక్తి కలిగిన శరీరం పొందుకున్న సోదరం చెప్దాం. ఆత్మీయ పీడికలు కలిగిన శరీరం మన సోదరం చెప్దాం. యేసయ్యలా మారినందుకు సోదరం చెప్దాం. అమృత్యము శరీరం పొందుకున్న సోదరం చెప్దాం. దేవుని దీవించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.